హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమృతాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా రెసిపీ వచ్చి ఎంతో రుచికరమైన సింపుల్ దమ్ బిర్యానీ. ఈ సీక్రెట్ రెసిపీ వచ్చి మా అక్కది, అంటే నా తోడుకోడలిది. సో ఎలా చేయాలో మీకు అన్నీ చూపిస్తాను. మొదటిగా మీరు చూసారు కదా, ఇదేమో సీక్రెట్ మసాలా అండి. ఇది మాత్రం ఒక వీడియోలో సపరేట్గా చేసి చూపిస్తాము. ఇప్పుడు వచ్చి నేను 3 కిలోల, అంటే మేము 3 కిలోల చికెన్ తీసుకున్నాము. అది బాగా కడుక్కున్న తర్వాత జల్లెడి గిన్నెలో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక ఒక పెద్ద ప్యాన్లో తీసుకొని అందులోనే చికెన్ వేసుకొని ఇప్పుడు ఇంట్లో పట్టించిన కారం తీసుకున్నాము. అది 1 కప్పు తీసుకున్నామండి. అంటే మీరు ఎంత కారం తినగలరో అంత మాత్రమే వేసుకోండి. తర్వాత అందులోనే పసుపు కూడా వేసాము. 1 స్పూన్ పసుపు వేసాము. చూసారు కదా, అంటే మీరు ఆ చికెన్ మీరు గమనిస్తున్నట్లయితే వాటర్ కూడా లేదండోయ్. అంటే వాటర్ బాగా మొత్తం అంతా ఇంకిపోయే వరకు మీరు ఆ జల్లెడి గిన్నెలోనే వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మేము అంటే ఎక్కువ సాల్ట్ ఏం వేయట్లేదు, తగినంతనే వేసాము. అక్కడ చికెన్ మీకు కొద్దిగా కనిపించవచ్చు, కానీ చాలా ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి అంత సాల్ట్ తీసుకున్నాము. చూసారు కదా, తగినంత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు కానీ కారం వేసేటప్పుడు కానీ మనము రుచి చూసుకుంటూనే మీరు రెసిపీస్ అనేటివి చేసుకోండి. ఇది సీక్రెట్ అండి, అందరికీ తెలిసిందే, కానీ బిగినర్స్కి నేను చెప్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ కోసం చాలా చేత్తోనే చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఏదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఒక మసాలా పొడి వేస్తున్నాము. ఈ మసాలా పొడితోనే బిర్యానీ యొక్క మంచి అరోమా, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఈ యొక్క మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎలా చేసుకోవాలి అనేది మీకు కావాలి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఆ వీడియో తీసి మీకోసం పెడతాను. చూసారు కదా, తర్వాత మేము ఇది బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అవన్నీ మంచిగా తీసేసుకొని అది వాటర్లో కడిగిన తర్వాత ఇందులో బాగా కలుపుకున్నాం. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత మొత్తం చేతితోని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. స్పూన్ పైన ప్లీజ్. ఇప్పుడు చూసారు కదా, ఇందులో మళ్ళీ 1 లీటర్ పెరుగు తీసుకొని వేశారు. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. ఏదైనా ముక్కకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. క్షమించాలి, చిన్నది అయిపోయింది బౌల్, అందుకని కొంచెం కష్టంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇలాగా బాగా మీరు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఎంత మనకు ముక్క మసాలాలో నానితే అంత రుచిగా ఉంటుందండి. మీరు బాగా గమనించాలి. చూసారు కదా, ఏదైతే ఇవంతా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత బాగా ముక్క అందులో బాగా పట్టాలండి. అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో కొన్ని గంటలు మనము పెట్టుకోవాలి. ఇప్పుడేమో ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఇది కూడా ఒక అంటే మా అక్క అన్నది తెలంగాణ భాషలో చటాకని, కానీ మీకు ఒక 3-4 స్పూన్స్ అనేది వేసుకోండి. అంటే 150 గ్రామ్స్ అనుకోండి. సో అందులో 150 గ్రామ్స్. మా ఇంట్లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ముగ్గురం కలిసామండి. ముగ్గురం డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటూ ఉంటాము. చూశారు కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీకు తెలిసే ఉంటుంది, నిమ్మకాయ రసం. బిర్యానీలోకి నిమ్మకాయ రసం లేకపోతే ఏమన్నా రుచి వస్తుందా? కాబట్టి నిమ్మకాయ రసం కావాలి కదా, నిమ్మకాయ రసం వేసుకున్నాం.
సో ఇది బాగా కలిపాక ఇప్పుడు ఆనియన్స్ కూడా మీకు తెలుసు, ఈ ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందండి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో కొద్దిగా వేస్తూ కలుపుతుంది. కొన్ని అలానే పెట్టుకోవాలి, బిర్యానీలో వేసేటప్పుడు, రైస్ మీద వేసేటప్పుడు పెట్టుకోవాలి. అలాగే బిర్యానీలోకి కలపడానికి కూడా కొన్ని ఆనియన్స్ పెట్టుకోవాలి. మాడినాయి అనుకుంటున్నారు కానీ చాలా రుచిగా ఉంటాయండి. అంటే అలాగని మాడకొట్టమని చెప్పట్లేదు, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. చాలా రుచిగా ఆనియన్స్ చాలా టేస్టీని ఇస్తుంది బిర్యానీకి. చూసారు కదా, ఇవి కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటున్నారు. నిజంగా అండి, మేము రుచి చూసిన వాళ్ళని చెప్తున్నాం కదా, చాలా రుచిగా ఉంది. అలానే ఇప్పుడు ఆనియన్స్ ఏదైతే వేయించామో అదే నూనెని ఇందులో వేసాం. ఈ నూనె వేసేటప్పుడు నిజంగా నేను అక్కడ ఉన్నాను కదా, కలిపేటప్పుడు చాలా స్మెల్ వచ్చిందండి. చాలా టేస్టీగా మంచి అరోమా వచ్చింది. ఈ నూనెలోనే చాలా సీక్రెట్ ఉంది. ఈ వేసే లోపల ఆ మసాలా మొత్తం అంతా మంచి అరోమా వచ్చింది. సో మీరు కూడా ఆయిల్ని పక్కన పెట్టేయకండి, అదే ఆయిల్ని ఆ బిర్యానీ మసాలాలో కలిపేటప్పుడు వేయండి. మీరు వేసి చూడండి, తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కూడా సీక్రెట్. చూసారు కదా, ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు మీకు మంచి బిర్యానీకి కావాల్సిన మ్యాగ్నెట్ మీకు రెడీ అయినట్టు. ఇప్పుడు రైస్కి కావాల్సిన వాటర్లో ఏదైతే ఆకు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేస్తుంది చూడండి వాటర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ వేశారు కదా, చూస్తున్నారు కదా, సాల్ట్, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ వేస్తున్నారు. చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఏదేదైతే ఉన్నో ముందే వాటర్లో సాల్ట్ ఇవన్నీ వేసుకొని అవన్నీ వేయాలండి. చూసారు కదా, అంటే ఇదంతా ఒక 5 kilos బిర్యానీ రెడీ అయ్యే ఒక గిన్నె అండి. అది ఒక టూ బేషన్స్కి 2 గిన్నెల్లో చేసాము. అయితే ఇది రెండవది అనమాట. ఇంతకుముందు చూపించింది ఫస్ట్ది, ఇది సెకండ్ది. చూసారు కదా, ఇలాచి కూడా వేస్తున్నారు. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎలా ఉందో అలా చేయండి. బిర్యానీ రాకపోతే ఇప్పుడు అడగండి. చూసారు కదా, అందులోనే ఇదైతే ముందే మింట్ లీవ్స్ అన్నీ తీసి పెట్టుకున్నవన్నీ కడిగి అందులో వేస్తున్నారు. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక 1 స్పూన్ వేసుకొని కలిపేయాలి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా మసిలే వరకు, అంటే మేమైతే ఉడికే వరకు అని అంటాం కానీ ఇక్కడైతే మసిలే వరకు. ఇప్పుడు ఈ వాటర్లోనే కొద్దిగా ఆయిల్, చూసారు కదా ఇలా బాగా మసులుతుంది చూసారా. ఇప్పుడు ఇందులోనే ఏదైతే రైస్ ముందే నానబెట్టుకున్నామో, జస్ట్ 1 hour ముందు నానబెట్టుకున్నామో ఆ రైస్ ఇప్పుడు ఇందులో ఈ వాటర్లోకి వేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే బాగా మసిలినాయి కాబట్టి ఆ వాటర్ అంతా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్గా వేయండి. చూసారు కదా, మా అక్క ఒక పెద్ద పొడవాటి ఒక గంట తీసుకొని, అంటే జల్లెడి గంట తీసుకొని అందులో దాంతో వేస్తుంది. ఈ రెసిపీ మాత్రం మా ఇంట్లో మా అక్క బాగా చేస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మేము ఏదైనా బర్త్డే పార్టీస్ వచ్చినప్పుడు ఇది మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఇందులోకి మేము మిర్చి మసాలా కూడా చేస్తాం, కానీ ఆ రెసిపీ నేను తర్వాత మీకు ఎప్పుడైనా కుదిరితే ఎవరికైనా కమెంట్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఆ రెసిపీ కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా రైస్ అంతా అందులో వేసుకుంటుంది.
ఇలా వేసుకొని ఇది కూడా బాగా బాయిల్ అవ్వాలి. అంటే బాయిల్ అవ్వాలంటే రైస్ ఉడికేంత వరకు కాదండోయ్, హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అంటే కొంచెం రైస్ ఒక 15 మినిట్స్ ఉడికించండి, కొంచెం రైస్ ఒక 5 మినిట్స్, దానికన్నా కొంచెం ఎక్కువ ఉడికించండి. అలా ఉడికించిన రైస్ని మీరు చూసారు కదా, ఇప్పుడు మా అక్క చూపిస్తుంది కదా, అలాగ తునగాలంట. ఒక రైస్ని అలా తునిగినప్పుడు దాన్ని తీసి ఒక జల్లెడ గిన్నెలో వేసుకుంటుంది. చూసారు కదా, ఇలా జల్లెడ గిన్నెలో ఆ రైస్ని అంతా వేసుకుంటుంది. మంచి బాస్మతి రైస్ అండి, చాలా టేస్టీగా ఉండింది రైస్. ఓల్డ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉండింది. చూసారు కదా, ఇలాగా మొత్తం రైస్ అంతా ఇలాగా జల్లెడ గిన్నెతో మళ్ళా ఇందులోకి వేసుకుంటున్నారు. ఇదే కాదు, ఇంకొక దాంట్లో కూడా వేసి తీసేసాం ఆల్రెడీ ఫస్ట్లోనే. ఇది సెకండ్ అండి. చూసారు కదా, ఇది సెకండ్. ఈ 2 దాంట్లో తీసుకున్న రైస్ని ఇప్పుడు ప్రాసెస్ అండి. ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలాగ కర్రీలాగా ముందుగానే వండి పెట్టుకోవాలి. ఇలా కర్రీలాగా అంటే జ్యూసీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏదైతే రైస్ తీసి పెట్టుకున్నామో మొదటిగా రైస్ బాగా దాంట్లో పరుచుకోవాలి సమానంగా. ఇప్పుడు ఏదైనా మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ రెసిపీని కర్రీలాగా చేసుకొని ఆ కర్రీని ఇలాగా మంచిగా సమానంగా పరచాలి. చూసారు కదా, అంటే వేరే కొంతమంది పచ్చిగానే వేస్తారు, కానీ మేము ముందు అలానే చేసుకునే వాళ్ళము. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇలా అంటేనే చాలా ఇష్టంగా తింటారు. సో మేము ఇలాగనే చేసుకుంటాం. ఆ ప్రాసెస్ కూడా బాగుంటుంది, చాలా సింపుల్గానే. కానీ ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. మీరు చేసి ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఇందులోనే రైస్ వేసుకొని ఈ రైస్ని మళ్ళీ దాన్ని సమపాలనలో ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా సమపాలనలో తీసుకున్న రైస్ మీద మళ్ళీ ఏదైతే మిగిలిన ఆనియన్స్, వేయించుకున్న ఆనియన్స్ కూడా ఆ పైన అలాగా మొత్తం అలా చల్లుకుంటుంది. తర్వాత ఏదైతే కొత్తిమీర, పుదీనా 2 వేసి అందులో సమానంగా చల్లుతుంది, అంటే వేస్తున్నారు. టెన్షన్ అండి ఈ రికార్డింగ్, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నా చాలా చాలా టెన్షన్తో కూడుకుంది. చూసారా, ఇప్పుడు ఏదైతే సీక్రెట్ మసాలా పొడి ఉందో ఆ పొడి కూడా కొంచెం చల్లుకున్నారు. సో ఏదైతే మిగిలిన ఆయిల్ కూడా ఇందులో పైన మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేస్తున్నారు. ఇదంతా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే చేయండి. చాలా రుచికరమైన బిర్యానీ కూడా వస్తుంది. మిగిలిన చికెన్ ఏదైతే ఉందో మొత్తం అంతా దాని మీద వేస్తుంది. కానీ కొంచెం చికెన్ ఎక్కువ అయింది. అంటే మా ఇంట్లో పిల్లలు చాలామంది పీసెస్ ఎక్కువ తింటారు. సో అందుకనే మేము ఎక్కువ చికెన్ తీసుకున్నాము. 3 కిలోస్ చికెన్కి 3 కిలోస్ రైస్, 3 కిలోస్ పైన రైస్ తీసుకున్నాము. చూసారు కదా, అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మేము 2 కిలోస్ రైస్ తీసుకుంటే 2 కిలోస్ చికెన్, అలాగా హాఫ్ అమౌంట్ తీసుకొని మనము బిర్యానీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా సమానంగా చేసుకున్న తర్వాత ఇందులోనే ఏదైతే మిగిలిన రైస్ కూడా దానిపైన ఇలాగా పరచిపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తము చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మధ్యలో చేసిన విధంగానే దాని మీద కొత్తిమీర, పుదీనా అంతా దాని మీద సమానంగా చల్లుకుంటున్నాం. ఇదంతా అయ్యాక మళ్ళీ లాస్ట్లో ఏదైతే ఆనియన్స్, వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి ఇవే అండి చాలా రుచినిస్తాయి, టేస్టీనిస్తాయి బిర్యానీకి. ఇవి కానీ అలాగే ఆయిల్ కానీ అలాగే మసాలా, సీక్రెట్ మసాలా ఇదో చూసారా, ఈ మసాలా చాలా రుచినిస్తుంది.
సో మళ్ళీ ఇప్పుడు దాని మీద ఆయిల్ కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఇంకా ఇందులో చాలా ముఖ్యమైనది కొంచెము నెయ్యి అండి. అంటే ఇది కూడా ఇంట్లోనే చేసి పెట్టుకున్న నెయ్యి. కొద్దిగా నెయ్యి వేసుకునే మేము తిన్నాము అని చెప్పే వాళ్ళు స్కిప్ చేసేయండి. లేదంటే నెయ్యి వేసుకుంటే చాలా రుచినిస్తుంది బిర్యానీ అంతా. ఇప్పుడు ఇది ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకొని లైట్గా వేసుకుంటున్నాం. చూసారు కదా, ఇలాగా ఆరెంజ్ ఫుడ్ కలర్ అంతా లైట్గా తీసుకొని ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మీ ఇష్టం అండి, దీన్ని ఎలాగా మీరు కవర్ చేస్తారో అది మీ ఇష్టము. దీనికి కావాల్సిన ఫాయిల్ కవర్స్ అన్నీ తీసుకొని సమపాలనలో దీని చుట్టూ మేము ఇలా కవర్ చేసుకుంటూ దీన్ని కవర్ చేస్తామండి. మీరైతే ఎలా చేస్తారు? చాలామంది మేము ఫస్ట్లో అలానే చేసేవాళ్ళం, పిండి తీసుకొని దాని చుట్టూ పెట్టేసి బరువు పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే మేము ఫాయిల్ కవర్ తీసుకుంటున్నాము. సో దీని చుట్టూ ఇలాగా మొత్తం అంతా దానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ కవర్ తీసుకొని అంతా దాని మీద చుట్టూ ఇలాగా కవర్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఇలాగా మంచిగా కవర్ చేసుకోవాలి. కొంచెం కూడా గాలిపోకుండా ఆవిరిపోకుండా ఇలాగ మొత్తం అంతా చుట్టూ కవర్ చేసుకోవాలి. మీకు ఆ డౌట్ రావచ్చేమో, ఆవిరి వెళ్ళిపోతుంది బిర్యానీ సరిగ్గా రాదేమో అని. లేదండి, ఇలా కవర్ చేసుకున్నాక దాని మీద ఒక మూత పెట్టేసి దాని మీద మంచిగా బాగా బరువు ఉండే ఒక గిన్నె ఏదైనా క్యారియర్ లాంటిది పెట్టేసేయండి. ఆ పెట్టాక ఇప్పుడు ఒక 10 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చిన తర్వాత బంద్ చేయండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన టేస్టీ బిర్యానీ రెడీ. ప్లీజ్ నా ఛానల్ని అమృతాస్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.